నమస్కారం. శ్రీవార్త న్యూస్కి స్వాగతం. ఖాద్రి క్షేత్రంలో వెలిసిన ఉమామహేశ్వర దేవస్థానములో కార్తీక శోభ తరలి వచ్చిన భక్తాదులు. పవిత్రమైన కార్తీక మాసములో మహిళలు దీపాలు వెలిగించి ఉమామహేశ్వర స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. गणपतिं नमामहे कविं कवीनामुपस्त्रवस्तवं ज्येष्ठराजं ब्रह्मणस्पति आनशृण्वन्नोतिविस्तीवसादनं श्रीमन्महागणाधिपतये नमः. श्रीगुरुभ्यो नमः. हरिः ओं. శ్రీమద్ క్షేత్ర లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అనుబంధ దేవస్థానమైనటువంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవస్థానం అత్యంత శోభాయమానంగా వెలిసి ఉన్న
కదిరిలో కార్తీక మాసంలో భాగంగా 2వ సోమవారం, పౌర్ణమి ముందు వచ్చే సోమవారం అత్యంత పర్వదినం. ఎందుకంటే చంద్రబలము అనేది చాలా ఇదిగా ఉంటుంది. చంద్రబలము అత్యంత వైభవంగా, అత్యంత శోభాయమానంగా ఉంటుంది. పైగా ఈరోజు త్రయోదశి, ప్రదోష వ్రతం కూడా అని చెప్తా ఉంటాం. కార్తీక మాసంలో ప్రతి ఒక్క తిథి కూడా పర్వదినమే. అలాంటి కార్తీక మాసంలో సంవత్సరంలోకెల్లా కార్తీక మాసం అనేదే విశేషమైన మాసం. ఎందుకంటే అత్యంత మాసాల్లో కేశవ శివ భేదం లేని మాసం ఏదన్నా ఉంది అంటే అది కార్తీక మాసమే. ఎందుకంటే ఒక దీపం వెలిగించినప్పుడు దాంట్లోనికి మృత్యుంజయం ఆవాహయామి, దామోదరం ఆవాహయామి అంటే శివుణ్ణి ఆవాహనం చేయాలి, అలాగే విష్ణువు కూడా అలా ఆవాహనం చేయాలి. అలాంటి శివకేశవ భేదం లేని మాసం ఏదైనా ఉంది అంటే అది కార్తీక మాసమే. అలాంటి విశేషమైన మాసాల్లోకెల్లా కార్తీక మాసం ఒకటి. కార్తీక మాసంలో విశేషంగా ఈ 30 రోజుల సందర్భంలో ప్రతి ఒక్క రోజున 3 పనులు జాగ్రత్తగా చేసుకోవాల్సిన అవసరం. ఒకటి శివ దర్శనం, పరమేశ్వరుడు దర్శనం ఒకటి. రెండవది బిల్వార్చన. ఒక బిల్వధనము స్వామి పెట్టినట్టయితే 1,000,000 జన్మ కృతం పాపం స్మరణైన వినశ్యతి. ఆ 1,000,000 జన్మ పాపాలు ఏమున్నా కూడా వెంటనే అవి పటాపంచలైతాయి అని చెప్పి శాస్త్రం. ఇంకొకటి మూడోది దీపం ప్రజ్వాల్య, దీపం వెలిగించాల. కార్తీక మాసంలో దీపం అనేది చాలా అత్యంత వైభవోపేతం. ఎందుకంటే మన దగ్గరలో ఉన్న చీకటినంతా వెలుగు నింపడానికి కానీ, మన అజ్ఞానంలో ఉన్న మనసులో ఉన్న అజ్ఞానాలు కానీ, ఆలోచన కానీ అవి తొలగించడానికి కూడా దీపం వెలిగించడం అనేది చాలా అత్యంతకర అదృష్టమైన పని. అలాంటి ఈ ముఖ్యమైన ఈ 3 పనులు చేసినట్లయితే చాలా పరమేశ్వరుని దయ మనతోనే ఉంటుందని చెప్పి ఇక్కడ మన కదిరిలో ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేకంగా ఉదయమున పంచామృత సహిత ఏకవార రుద్రాభిషేకం, తర్వాత సావకాశంగా ప్రతి ఒక్కరికి దర్శనము, ఆ తర్వాత ఈ విశేష అలంకార పూరితంగా శ్రీ పార్వతీ పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఈ వైభవోపేతంగా మరునాడు బుధవారం రోజున కార్తీక పౌర్ణమి. ప్రతి ఒక్కరూ ఆ కార్తీక పౌర్ణమి పర్వదినంగా ప్రతి ఒక్కరూ దీపం పెట్టడానికి వస్తారు. చాలా ఏమంటే మా ఒక్క విన్నపం ఏమంటే ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా వచ్చే వాళ్ళు కుటుంబ సభ్యులతో వచ్చినప్పుడు కానీ, దీపం పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్త వహించి ఆ దీపాన్ని పెట్టవలసిందిగా కోరుచున్నాం. పైగా దేవస్థానం వాళ్ళు ఎక్కడైతే దాన్ని ఏర్పాటు చేసింటారో అక్కడ మాత్రమే దీపం పెట్టి మాకు సహకరిస్తే ప్రతి ఒక్కరికి ఆరోగ్యంగా, ప్రతి ఒక్కరికి అందుబాటుగా ఉంటుందని చెప్పి మా యొక్క మనవి విజ్ఞప్తి. ఇది శ్రీ శివాలయం అర్చకులు నాగశేష్ కుమార్.